వరుసగా 2 సార్లు విపక్ష పార్టీలోనే కూర్చున్నాడు. అధికార పార్టీ సీత కన్ను పడటంతో అభివృద్ధికి నోచుకోలేదు. ఈసారి అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించాలని అక్కడి ప్రజలు పట్టుదలతో ఉన్నారు. పొత్తులు కూడా తమ విజయాన్ని మరింత సునాయాసం చేస్తుందని విపక్ష పార్టీ నాయకుడు ధీమాతో ఉన్నారు. ఆ నియోజకవర్గం ఏది? వాళ్ళ ధీమాకు కారణమేంటి? ఉరవకొండ నియోజకవర్గం పరిధిలో విడపనకల్లు, వజ్రకరూర్, ఉరవకొండ, బెలుగుప్ప, కూడేరు మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో మొత్తం 2,15,481 మంది ఓటర్లున్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లే కొద్దిగా ఎక్కువ. ఇక్కడ 1962 మొదలుకొని 13 సార్లు ఎన్నికలు జరిగితే 8 సార్లు కమ్మ, 3 సార్లు రెడ్డి అభ్యర్థులు గెలిచారు. కురుబ, జంగమ కులాలకు ఒక్కోసారి అవకాశం దక్కింది. గత 4 ఎన్నికల్లో పయ్యావుల కేసు గెలిచిన 3 సార్లు టీడీపీ అధికారానికి దూరమైందనే సెంటిమెంట్ ప్రచారంలో ఉంది. 2014లో వైసీపీ అభ్యర్థి గెలిచినా 2019లో జగన్ ప్రభంజనంలో ఓడిపోవడం విశేషం. ఈ నియోజకవర్గంలో 17% మంది బోయ సామాజిక వర్గం ఓటర్లు ఉన్నప్పటికీ వారికి ఇప్పటిదాకా శాసనసభలో ప్రాతినిధ్యం లేదు. ఉరవకొండ నియోజకవర్గంలో 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడి టీడీపీ గెలిచింది. 2014 ఎన్నికల నాటికి కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చిన వై విశ్వేశ్వరరెడ్డి వైసీపీ తరపున తలపడ్డారు. అప్పుడు 3,275 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఆయన అదే టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పయ్యావుల కేసు మీద గెలిచారు. కానీ అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడింది. తిరిగి 2019 ఎన్నికల నాటికి మళ్లీ ఆ ఇద్దరే బరిలో దిగారు. విశ్వేశ్వరరెడ్డి 2,132 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయారు. పయ్యావుల కేసు గెలిచినా అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏర్పడింది. ఇప్పుడు 2024 ఎన్నికల కోసం 2 పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. పూర్వ వైభవం కోసం వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ప్రయత్నిస్తుండగా సిట్టింగ్ ఎమ్మెల్యే పయ్యావుల కేసు తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కృషి చేస్తున్నారు. పార్టీల బలాబలాలను పరిశీలిస్తే ఇప్పటికిప్పుడు వాటికున్న ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లు తెలుస్తాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా నవరత్నాల అమలు మీద దృష్టి పెట్టి లబ్ధిదారులను ఆకట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. అన్ని వర్గాల వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయడం ద్వారా వారిని సంతృప్తి పరచగలిగింది. అదేవిధంగా పార్టీ రహితంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న విషయం ప్రచారం చేసుకుంటూ చాలామంది ఆమోదాన్ని పొందగలుగుతోంది. ఇవన్నీ వైసీపీకి అనుకూలమైన అంశాలు కాగా తెలుగుదేశం పార్టీకి పయ్యావుల కేసు లాంటి బలమైన నాయకుడు ఉండటం పెద్ద ప్లస్ పాయింట్. గత 30 ఏళ్లలో 2 విడతలు మినహా ఆయనే గెలుస్తూ వచ్చారు. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా ఆయనే. ఆయనకు పోటీగా టికెట్ ఆశించే స్థాయిలో ఎవరూ లేకపోవడం వలన పార్టీకి అక్కడ ఎలాంటి తలనొప్పి ఉండదు. ఇక జనసేన విషయానికి వస్తే ఆ పార్టీకి చెదురుమదురుగా కార్యకర్తలు ఉన్నా సరైన నాయకుడు లేడు. అందువలన బల ప్రదర్శనకు అవకాశం లేదు. పొత్తు వలన పార్టీ ఉనికి మాత్రమే చాటుకోగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. అభ్యర్థుల పరంగా చూస్తే వైఎస్ఆర్సీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి వైఎస్ఆర్ నవరత్నాల అమలును సమర్థంగా పర్యవేక్షించగలిగారు. అదేవిధంగా పార్టీలో చేరిన వెంటనే బలహీన వర్గాలకు, మైనార్టీలకు పార్టీలో పదవులిప్పించడం ద్వారా విశ్వాసం సంపాదించగలిగారు. అయితే పార్టీలో వర్గపోరు ప్రభావం ఈసారి ఫలితాల మీద ఉంటుందని విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం అభ్యర్థి పయ్యావుల కేసు విషయానికొస్తే సమస్యల మీద అలుపెరుగుని పోరాటాలు చేసిన ఎమ్మెల్యేగా ఆయనకు ప్రజల్లో గుర్తింపు ఉంది. మిర్చి రైతులకు సాగునీరు అందించాలనే డిమాండ్తో రోడ్డు మీద బైఠాయించడం మొదలు సంక్షేమ పథకాలు అందని వారి తరపున ఉద్యమించడం దాకా ఆయన ఎప్పటికప్పుడు ప్రజల్లో ఉంటూ ఉంటారు. అధికార పార్టీ పట్ల ఉండే అసంతృప్తిని ఆ పార్టీలోని ముఠాలను అనుకూలంగా మలుచుకుని ప్రచారం చేసే వ్యూహం అమలు చేస్తారని అర్థమవుతోంది. నియోజకవర్గంలో మరో పోటీ నాయకుడు లేకపోవడం ఆయనకు కలిసి వచ్చే మరో విషయం. తెలుగుదేశం జనసేన పొత్తు విషయానికొస్తే ఇక్కడ పొత్తు ప్రభావం కొన్ని ప్రాంతాలకే పరిమితమని చెప్పాలి. స్థూలంగా ఉరవకొండ నియోజకవర్గంలో జరిగేది ముఖాముఖి పోరు మాత్రమే. జనసేన పార్టీ ఇక్కడ టిక్కెట్ అడగటానికి ఆస్కారం లేదు. అయితే స్వల్పంగా ఉన్న జనసేన ఓట్లు ఖచ్చితంగా టీడీపీకే అండగా ఉంటాయి.
నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి విషయానికొస్తే హంద్రీనీవా కాలువకు నీరివ్వడం వలన కాలువ పక్క రైతులకు మాత్రం న్యాయం జరిగింది. మరోవైపు గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేయటాన్ని కూడా ప్రజలు స్వాగతిస్తున్నారు. నియోజకవర్గంలో సమస్యలు మాత్రం చాలా ఉన్నాయి. త్రాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారు. డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి. నియోజకవర్గంలో ఉపాధి కల్పించగలిగేలా ఫ్యాక్టరీలు గాని, చేనేత యూనిట్లు గాని నెలకొల్పలేదు. రేషన్ వాహనం కోసం ఎదురుచూడడం కంటే రేషన్ షాపుల దగ్గరికి వెళ్లటమే సులువన్న అభిప్రాయం జనంలో ఉంది. ఉరవకొండలో ట్రాఫిక్ సమస్యలు తగ్గటం లేదు. రేయింబవళ్లు, పశువులు రోడ్ల మీద తిరగటం, కాయగూరల చెత్త రోడ్డు మీదనే పారపోయటం ఆ సమస్యను మరింత పెంచుతున్నాయి. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వలన స్పందన కార్యక్రమం అంతగా ఉపయోగపడటం లేదని ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ప్రతి నెలా అధికార పార్టీ సంక్షేమ కార్యక్రమాల పేరుతో సభలు పెట్టి వాటికి హాజరు కమ్మని ఇబ్బంది పెడుతున్నట్టు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీలో వర్గపోరు వలన కార్యకర్తల్లో అయోమయ వాతావరణం ఏర్పడింది. ఈ సమస్యలకు తోడుగా ఈసారి ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు కూడా చాలా ఉన్నాయి. ఉరవకొండ పట్టణంలో ప్రధానంగా త్రాగునీటి సమస్య తీర్చే నాయకుణ్ణి జనం కోరుకుంటున్నారు. హంద్రీనీవా ప్రధాన కాలువ నుండి పిల్ల కాలువలకు సాగునీరిచ్చి ప్రతి రైతుకు అందేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. ఉరవకొండ మేజర్ గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చాలని, నియోజకవర్గంలో అన్ని పల్లెలకు బస్సు సౌకర్యం కల్పించాలని కోరుకుంటున్నారు. ఇక్కడ పండే మిర్చి, పత్తి, వేరుశెనగకు ఇక్కడే గిట్టుబాటు ధర లభించేలా చూడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో తగిన చికిత్స అందించలేక జిల్లా ఆసుపత్రికో, ప్రైవేట్ ఆసుపత్రులకో వెళ్లమని సలహా ఇస్తున్న పరిస్థితి మారాలని కోరుతున్నారు. ఉరవకొండ నియోజకవర్గ సామాజిక ముఖచిత్రం చూస్తే ఇక్కడ బోయ సామాజిక వర్గానికి చెందిన వారు అత్యధికంగా 17% ఉండగా ఎస్సీలు 17%, బలిజ 14% ఉన్నారు. కమ్మ కులస్తులు 12%, యాదవులు 12% ఉండగా మిగిలిన కులాలన్నీ కలిపి